నమస్తే, వెల్కమ్ టు క్యూనిస్. నేను మీ మధు. మిత్రులారా, మనం పబ్లిక్ వాయిస్ అని ఒక ప్రోగ్రామ్ని తీసుకొస్తున్నాం. నిజంగా మీరు బాధితులు అయితే, న్యాయమైన సమస్య మీదైతే మా క్యూనిస్ వేదికగా ఆ సమస్యని సంబంధిత అధికారులకు, అలాగే మాకు తోచినంత విధంగా మీకు మీ పక్షాన్ని నిలబడడానికి, మీకు న్యాయం చేయడానికి అయితే పబ్లిక్ వాయిస్ అనే ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాం. సో కింద కనబడుతుంది కదా, ఆ నెంబర్కి ఫోన్ చేయండి, గూగుల్ ఫామ్ చేయండి, వాట్సాప్ చేయండి. నిజంగా మీరు బాధితులైతే, మీ సమస్య న్యాయమైంది అయితే మేము వింటాం. మా క్యూన్యూస్ వేదికగా అధికారులకు వినిపిస్తాం. సో అందులో భాగంగానే ఈ రోజు ఒక బాధితుడైతే మన ఆఫీస్కి రావడం జరిగింది. ఆ బాధితుని పిలిచి ఆయన సమస్య ఏందో తెలుసుకుందాం. అన్న నమస్తే, ఎక్కడి నుంచి వచ్చినావు, నీ పేరు, నీ సమస్య? నా పేరు శ్రీపతి, మాది వర్గల్ మండలం అంబార్పేట విలేజ్. నాది మాకు సకినాల భాస్కర్ అంటే మాకు కొద్దిగా రిలేషన్ అవుతాడు. అతను ఏం చెప్పిండంటే, అన్న నన్ను చాలా నమ్మకంతో అతనికి 2-3 సార్లు మనం హెల్ప్ చేసినాం. అన్న నమ్మకంతో నీ పేరు మీద ఒక బినామీగా నిన్ను వాడుకుంటా, నీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటా అని చెప్పిండు. అరే నాకు మోసమైనటువంటి పద్ధతి నాకు వద్దురా అని చెప్పి ఒక 5-6 సార్లు మా ఇంటికి వస్తే నేను మరగొడితే ఆయన ఏం చేసినంటే, అది ఎవరిదైతే భూమి ఉంటుందో భూమి ఆమెను, వాళ్ళ అమ్మను, నాయనను, మా బొమ్మర్ది అంటే మా బొమ్మర్ది వాళ్ళ బొమ్మర్ది అన్నట్టు, మా బొమ్మర్దిని, వాళ్ళ అక్కను అందరిని తీసుకొని మా ఇంటికి వచ్చిండు. వచ్చి వాళ్ళందరూ కూర్చుని పెట్టి మాట్లాడిరు. మాట్లాడి ఏం చెప్పిందంటే, భూమి అంటే ఆమె ఈ భూమి వీళ్ళది, వాళ్ళ భర్త చేస్తే 2 భార్యలు ఉన్నారు ఆయనకు, అయితే సగం నేను చేపిస్తా ప్రయత్నం చేస్తున్నాము, జర నీ పేరు మీద చేస్తాం 4 దినాలు ఉండని అంటే, సరే మరి అని చెప్పి అట్లా చాలాసేపు ఒక 5-6 గంటలు చర్చ జరిచిన తర్వాత అడిగిండు. తర్వాత అసలైన వాళ్ళు కూడా అడిగిన మా భార్య, మా బొమ్మర్ది కూడా చెప్పిండు అన్నట్టు. ఇవన్నీ చెప్తే, సరే మీరు అందరు చెప్తారు కదా, నాకేం ప్రాబ్లం ఉండదు కదా అంటే, అన్న నీకు ఇలాంటి ప్రాబ్లం ఉండదు, ఏదున్నా నేను చూసుకుంటా అన్నాడు. ప్రాబ్లం ఏదైనా అయితే కూడా నా దాంట్లోకి వెళ్ళి 10 గుంటల భూమి, నా సొంత పట్టల భూములకి వెళ్ళి కూడా 10 గుంటలు చేయిస్తాను ఒక కాగితం రాసి ఇచ్చినారు. ఎందుకు అలా అంతా? అంటే రిలేషన్ లా అలా చేసే నేను నమ్మకంతో, వాళ్ళు సరే మీ ఇష్టం ఎలా చేస్తే చేయండి, నాకేం అవసరం లేదు అని చెప్పి నమ్మకంతో, మనకేం ఇబ్బంది లేదు, ఒకసారి ఇచ్చిపోమన్నాడు. సరే అదే విధంగా అట్లా చేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఒక 6 నెలలు 7 నెలలు గడిచిపోయిన తర్వాత నన్ను ఏం చేసినంటే, లోన్ తీద్దామని అడిగితే నేనన్నా నా అన్ని ప్రాబ్లమ్స్ చూసి, నా ఈ ఐటీ ట్యాక్స్ అవన్నీ చూసుకుంటే ఓకే ఉంది, మంచిగా ఉంది అని చెప్పి ఒక తన ₹1,00,00,000 అడిగితే వాళ్ళు ఇస్తా అంటే, నేను మా బావ లాయర్ ఉన్నాడు దగ్గర, వాళ్ళని అడిగితే ఏముంది, ఇదంతా రిస్క్ ఉంటుంది వద్దురా అని చెప్పిండు. వద్దురా అంటే మధ్యలో ఏం చేసిండు, శివరాజు అంటే ఆయనకు 3 ఎకరాల 30 మొత్తం ఆయన చేస్తాడు. అయితే మనం ఏంటంటే, అరే నీ భూమి నువ్వు చేసుకో అంటే, ఆయన కొంత నీ పేరు మీద ఉండని అని చెప్పి 1 ఎకరా నా పేరు నుంచి 3 ఎకరాల 30 గుంట శివరాజుకు చేసిండు. శివరాజుకు చేసిన తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత ఇదంతా చేసినంత భాస్కరే. ఈ 3 ఎకరాల 31 గుంట మళ్ళా మన పేరు మీద రానికి ఏం చేసినంటే, ఆ ఊళ్ళో ఒక కళ్యాణ్ అనే పిల్ల ఉంది, ఈయన చేతి కింద ఊళ్ళో కోపుల పని మీద పనిచేస్తుంది. ఆ పిల్లతో దొంగ సంతకం పెట్టించి మళ్ళీ 3 ఎకరాల 31 గుంట, మూడే గుంటలు పోతుంది వాళ్ళకి చెప్పిండు తవ్వ కోసం అని. శివరాజు కెరక లేకుండా 3 ఎకరాల 30 గుంట మళ్ళీ నా పేరు మీద చేపించిండు. ఎందుకు ఆయన పేరు మీద ఎందుకు చేసిండు? మళ్ళీ కొన్ని డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పి ఆయన పేరు మీద చేపించిండు. నేను మొత్తం లోన్ నేను చేసినట్టే, రేపు ప్రాబ్లం నాకు అయితే అని చెప్పిండు. మా బావ వాళ్ళ ఫ్రెండ్ ఒక లాయర్ ఉండు, అయితే నువ్వు మొత్తం పని చేసుకోరా, నాకు ఏమొద్దు అని చెప్పిన. అయితే ఆయన తిరగడు అని చెప్పి 1 ఎకరా నా పేరు మీద పెట్టి చేపించిండు. ఈ 3 గుంటలే తవ్వ కోసం మాది ఆయనకి ఇస్తున్నామని ఏం చేసిండు, 3 ఎకరాల 30 గుంట మళ్ళీ ఆయన దగ్గర పైసలు కట్టకుండా మళ్ళీ రివర్స్ నాకు చేపించిండు. నాకు చేపించి ఏం చేసిండు, ఒకసారి భూమి కొంటా అని చెప్పిండు. భూమి కొంటా అని చెప్పగానే మాట్లాడిన ఒక రేటుకు మాట్లాడినాక ఏమైందంటే, ఆయన 21,000 ఆయన కొట్టిండు. ఆయన నా అకౌంట్ కొట్టిండు. నా అకౌంట్కి ఇలా కొట్టంగానే ఏం చేసిన, ఆ 21,000 రేపు భాస్కర్ కొట్టిన, అది కూడా నా దగ్గర ఎవిడెన్స్ గా ఉంది. అయితే మళ్ళీ 3-4 రోజుల తర్వాత ఏమైంది, భూమి వేటోళ్ళు అడుగుతారు, సార్ మరి నువ్వు ఒక 21,000 ఇచ్చినావు అంటే, 10 లక్షల రూపాయలు మళ్ళీ ఆయన భయాన్ని ఇస్తా అంటే, నా రోజు దొరకపోయాడు. తోలుకపోతే భయాన్ని 10 లక్షలు ఇవ్వగానే భాస్కరే తీసుకుండు. ఆ సారి కూడా ఎరికే 3 ఎకరాల 31 గుంట ఉన్న భూమి అయినా నాకు తెలియకుండా మళ్ళీ తోలుకపోయి ఆయన మళ్ళీ డబ్బులు తీసుకుండు. ఆ ఎరక లేకుండా ముసలాం వచ్చి పిల్లు వచ్చి కళ్యాణ్ అంటే వచ్చి భూమి 3 గుంటలు అనేది 3 ఎకరాల 30 గుంటకు సంతకం పెట్టింది. సరే ఏదైతే ఏముంది పోయి మొత్తం భూమి నా పేరు మీదకి వచ్చింది. నా పేరు మీదకి వచ్చినాక ఏమైందంటే, ఇక భూమి సార్ మాట్లాడుకుంటే డబ్బులు మొత్తం ఆయనే తీసుకుంటుండు. సార్ ఆయనకే ఇస్తుండు. సార్తో కూడా మాట్లాడినా డబ్బులు మొత్తం భాస్కర్కే ఇస్తుండు. మొత్తం దాని మెయింటెనెన్స్ భాస్కర్ తీసుకుంటూ అంటుడు కదా, నీకు ఏంటంటే బినామీ అని చెప్పిండు, నాకు కూడా చెప్పిండు అని చెప్పిండు. అది కూడా నా దగ్గర రికార్డు ఉంది. భూమి సరే నాకు ఏది అవసరం లేదు, భూమి అది తీసుకున్నావు, రేపు ప్రాబ్లం అయితే నన్ను అడగొద్దు సార్ అని చెప్పిన. ఏదున్నా భాస్కర్ త్రూలో నడిపించుకో, నేను బినామీ నువ్వు ఒప్పుకున్నావు కదా సార్ అని చెప్పి అంటే, అవు నాకు కూడా తెలుసు అని చెప్పిండు. ఇవాళ భాస్కర్ ఏం చేస్తుండే, నాకు మీదకి వెళ్ళి ఫోన్లు వస్తున్నాయి, ఏది మన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోన్లు వస్తున్నాయి, లేకుంటే నువ్వు భూమి ఎట్లా అయింది ఏం సంగతి అని. ఆ ముసలాయన ఏం చేసిండు, భూమి ఎవరికి అమ్మిరు?
ఇది సునీల్ సార్ అని ఇక్కడ మొత్తం ఉన్న 4 ఎకరాలు 4 ఎకరాలు 31 గుంట నా పేరు మీకు ఆల్రెడీ చేసేసిన వాళ్ళ పేరు మీకు రిజిస్ట్రేషన్ చేసిన. అయితే నాకు బాగా బెదిరింపుల కాలు వస్తున్నాయి, ఉం. నీకు భూమి ఎట్లా అయింది, ఏం సంగతి అయిందని ఊరోళ్ళు కూడా కొద్దిగా బయట అయింది. అయితే ఈ భూమి అనేది కొద్దిగా ఆగే దాంట్లో కానీ కొద్దిగా కబ్జాలకు జరిగింది అన్నట్టు. అది కొన్ని ఏళ్ళ నుంచి ఎట్లు ఇచ్చిన మాకు తెలియదు, కొద్దిగా జరిగిపోయింది. ఆగే ఈ కడీలు వార్తని పోయింది భాస్కర్ అంటే, కడీలు వార్తని పోతే కూడా బాగా ఫైట్ అయింది. భాస్కర్ కొంతమంది గుండగాల లెక్క 50 మంది 100 మంది సినిమాలో నడుస్తుందా అట్లా మందిని దొరికొచ్చిండు. ఆయన ఆగేని కొడితే ఆగే ఎస్సీ ఎస్టీ కేసు కింద పెట్టిండు. కేసు పెట్టగానే ఏసీబీ సార్ వచ్చిండు, ఎస్ఐ సార్ వచ్చిండు, సిఐ సార్ వచ్చిండు, సిద్దిపేటకి సార్ అందరూ వచ్చిండు. వచ్చిన తర్వాత మనం ఏం చెప్పిండు, వాళ్ళకంటే ముందే మనం కేసు పెట్టాలంటే రాత్రి 10 గంటలకు వచ్చి మన మర్కు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయితే ఇప్పుడు తీసుకోమని చెప్పారు. ఇక వేవో పాత అన్ని రికార్డులు తీసి పైసలు భాస్కర్ ఉన్నాయా లేకపోతే అసలు ఇచ్చిరా? అసలు వాళ్ళ ఆమెకు ఎంత వాళ్ళకు 1,10,00,000 ఇస్తామని ఆ పెద్ద పిల్లానికి మాట్లాడిరు అన్నట్టు. కొద్దిగా అంతా డామ్ చేసి ఆగం చేసి మనకు అంత తెలియదు ఫస్ట్ లో ముచ్చట. వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వలే, వాళ్ళకు కూడా కొన్ని డబ్బులు భాస్కర్ దగ్గరనే ఉన్న వాళ్ళు కూడా సరే మరి మీ నాన్న దిక్కుండు అంటే కూడా వాళ్ళు ఉండలేరు. ఆ ఉండకి ఏమైతుందంటే వాళ్ళు మరి భాస్కర్ తో మాట్లాడి ఈ పైసలు కూడా వస్తాయో రావో అనే ఫీలింగ్ వాళ్ళకు కూడా అయింది. ఇప్పుడు నేను భూమి అయితే ఉన్నాయని కూడా చెప్పిన, ఇలా ఏ ప్రాబ్లం అయినా నాకు సంబంధం లేదు సార్ అంటే, సరే నీకేం లేదు ఇచ్చే డబ్బులు కూడా మనకి ఎరకలేకుండా భాస్కర్కి ఇస్తేనే ఉండు. ఈ మధ్యలో నాకు 2-3 ఆర్డీఓ ఆఫీస్ నుంచి లెటర్ వచ్చింది, నువ్వు ఆర్డీఓ ఆఫీస్కి ఇమ్మీడియట్లీ రావాలి, కలవాలి, ఈ భూమి నీ పేరు మీకు ఎట్లా వచ్చింది అని అడుగుతారు అని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఆర్డీఓ ఆఫీస్ నుంచి వచ్చింది, మళ్ళీ సిద్దిపేట నుంచి ట్రాన్స్పోర్ట్ పోలీస్ నుంచి వచ్చింది. ట్రాన్స్పోర్ట్ పోలీసుల దగ్గర కూడా పోతే నా దగ్గర రికార్డు ఎవిడెన్స్ అన్ని వచ్చినాయని చెప్పారు. చెప్తే ఆ రోజు నాకు భయమై నేను ఏం చేసిన, భాస్కర్ అందరు రమ్మని చెప్తే వాళ్ళందరూ నీకేం లేదు అంతా నేను చూసుకుంటా, ఏ ప్రాబ్లం ఉన్నా ఖర్చు ఉన్నా నేను చేసుకుంటా అని చెప్పిండు. ఇవాళ ఏం చేస్తున్నంటే భాస్కర్ నువ్వు కొన్నావు నీకే ఎరుక అన్నాడు. నాకు అసలు వాళ్ళు తెలియదు. ఒకవేళ నేను భూమి కొన్నా అనుకో నా అకౌంట్లో నుంచి 10 లక్షలు 5 లక్షలు వాళ్ళకి పోవాలి కదా, పోనా వద్దా? భాస్కర్ నిన్ను ఉత్త పుణ్యానికి నమ్మించిండు, ఆగం చేసిండు. ఉత్త పుణ్యాన్ని నమ్మించిండు, మోసం చేసిండు. ఈసారి భూమి అయితే నేనైతే నా పేరు మీకు ఏదైతే భూమి పోయిందో ఆయన డబ్బులు ఇస్తున్నా కానీ భాస్కర్కే ఇచ్చి డైరెక్ట్ గా, అది కూడా నా దగ్గర ఉంది. ఆ భాస్కర్ ఇచ్చిన డబ్బులు కూడా వాళ్ళ మరదల పేరు మీద అకౌంట్ లో కొన్ని, వాళ్ళ అమ్మ పేరు మీద అకౌంట్ నాకు సంబంధం లేదు. అయితే అది కూడా నాకు లెటర్ వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది, సెప్టెంబర్ 9 తారీఖు రమ్మని వచ్చింది. ఆ రోజు నాకు ఆర్డీఓ నుంచి లెటర్ వస్తే నేనేం చేసిన, నాకు మరకుకు వెళ్ళి ఫోన్ చేసిండు, అది ఎంఆర్ రోజులో పనిచేస్తేనా చేస్తే నేనేం చేసిన, సార్ ఈ రోజు నాకు ఫుల్ జ్వరం వచ్చింది, మా కొడుకు అది కాలేజ్ చేస్తుండు, నేను ఈ రోజు మధ్యాహ్నం తర్వాత సాయంత్రం 5 గంటల తర్వాత వస్తారంటే ఈ 5 గంటల లోపల అది వస్తే 10 గంటల లోపలనే రమ్మని చెప్పిండు. రమ్మని చెప్తే ఇలా వీలు కాదు సార్, మళ్ళీ ఎప్పుడు రావని ఆ సార్ కూడా 4-5 సార్లు ఫోన్ చేసిన, సార్ కూడా అవసరం ఉంటే మళ్ళీ పిలుస్తా అని చెప్పిండు. ఇక సార్ విలువలేదు, నేను పోలేదు. మీ పేరేం పేరు అన్నాడు? నా పేరు శ్రీపతి. అయితే ముచ్చట ఏంటంటే అసలు వ్యక్తి ఒక ఆయన ఉన్నారు, ఆయన ఏం చేసిండు, భాస్కర్ను పట్టుకొని ఈయన పేరు మీద బినామీగా 4 ఎకరాల 30 సెంట్ల భూమిని ఇలా పేరు మీదకి ఎక్కించారు. ఎక్కించిన తర్వాత భాస్కర్ అంటోడు ఉన్నకాడికి అమ్ముకున్నాడు. భాస్కరే ఎక్కించు నా పేరు మీద, అదే నీ పేరు మీదకి భాస్కర్ అంటోడు ఎక్కించుకొచ్చాడు. తర్వాత ఏమైంది, 4 ఎకరాల 30 సెంట్లు భాస్కర్ అంటోడు అమ్మాడు. ఈ అసలోడు ఇప్పుడు మొత్తం తిరుగుతాడు, ఆఫీస్ నుంచి తిరిగి నా మీదకి వస్తుండు. అదే ఇక నీ ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే, నువ్వెవరు, నీ పేరు మీదకి ఎందుకు ఎక్కింది, నీ పేరు నుంచి వేరే ఎందుకు పోయింది అని చెప్పేసి పోలీసు వాళ్ళు నిన్న అంటారు. ఇక్కడ అసలోడు భాస్కర్ నిన్ను ఇరికిచ్చాడు, తిన్నాడు, అవతల వాడు. ఇప్పుడు భాస్కర్ ఏమో ఒక 10-15 మంది ఉన్నారు, వాళ్ళందరి వాయిస్ రికార్డులు నాతో ఉన్నాయి. నేను ఇప్పుడు ఈ నా పేరు మీద భూమి వస్తుంది కూడా, ఈ మొదట ఆమె మీదకి వెళ్ళి నా పేరు మీద భూమి వస్తుంది కూడా ఎంఆర్ఓకి ఎంత లంచం ఇచ్చిండో, నేను చెక్కు రూపకంగా డబ్బులు ఇచ్చిన, ఏదైనా నాకు ప్రాబ్లం రేపు ఫ్యూచర్ లో రాకుండా కూడా చెక్కు రూపకంగా డబ్బులు ఇచ్చిన. ఈ డబ్బులు ఉన్నాయి. ఈ భాస్కర్ కు ఎంటీ చెక్ ఇస్తే ఈ భాస్కర్ ఏం చేసిండు, నా పేరు మీద ఉండే ప్రాబ్లం ఉంటుందని ఈ వెంకటాపురం మల్లేష్ అంటే ఆయన ఉంటాడు, ఆ మల్లేష్ పేరు మీద చెక్ వేస్తే ఆయన అకౌంట్ లో పడ్డాయి డబ్బులు. ఆయన ఏం చేసిండు, కొన్ని క్యాష్ రూపకంగా ఒక మళ్ళీ వేరే ఊళ్ళో మరకులో ఉంటాడు ఒక పెద్ద మనిషి, ఆయనకి ఇచ్చిండు. ఈ మళ్ళీ ఏం చేసి ఇంకో కొన్ని డబ్బులు ఈ ఆ రోజు ఎవరైతే ఎంఆర్ఓ ఉంటారో వాళ్ళు చెప్పిన వాళ్ళకు ట్రాన్స్ఫర్ కొట్టిండు. అది కూడా నా నిన్ను మంచోడు అన్నాడు, ముంచిండు. రేపు ఏంటంటే దగ్గర బంధువు అని చెప్పేసి నమ్మితే మంచోడు అన్నాడు, నిండా ముంచిండు. ఇప్పుడు ఈ కేసులకు వీళ్ళకి సమాధానాలు చెప్పలేక వీళ్ళ చుట్టూ తిరగలేక ఈయన చచ్చిపోవాలి. అదే అవుతుంది సార్. అసలు పైసలు తిన్నాడు, మంచిగానే ఉన్నాడు, మందిది భూమి మంది పేరు మీద ఎక్కిచ్చిండు, మధ్యలో ఉన్నాడు, పైసలు మింగిండు. ఇప్పుడు మొత్తం నాకేం సంబంధం లేదు, ఈయన పేరు మీద, ఎందుకంటే డాక్యుమెంట్ ప్రకారంగా తీని ఉంటాడు. భాస్కర్ అంటాడు ఏడగానే వాడు అంత లోపల రాజకీయాలు ఉంటారు కాబట్టి ఇగో గిట్లున్నది. ఇప్పుడు 6 నెలల నుంచి నాకు ఇదే పిచ్చిలేస్తుంది, నాకు ఆల్రెడీ బీపీ ఎక్కువ ఉన్నది. బీపీ కూడా నేను మామూలుగా 40 mm అదే 40 నెంబర్ గోల్ వేసుకునేది కూడా AMH
తెలిమకండి ఏం ఇబ్బంది పడకు, మన వీడియో చూస్తారు, మన వీడియో అధికారులకు అందరి దగ్గరికి పోతారు. మళ్ళీ ఈ డబ్బులు కూడా మనం అమ్మినట్టయితే కూడా డబ్బులు నా అకౌంట్ లోకి రాలే. ఈ భాస్కర్ కు సంబంధించిన వాళ్ళు రిలేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కూడా కనీసం వాళ్ళు ఛాయ్ కొట్టి పెట్టుకుని అమ్ముకుంటే వాళ్ళు కూడా లేరు. 20 ఏళ్ళ పిల్ల దాంట్లో ఇప్పుడు 50 లక్షల డిపాజిట్ ఉన్నాయి. మీరు కావాలంటే వాళ్ళ అకౌంట్ వాళ్ళ పేరు చెప్తా, వాళ్ళ అకౌంట్లు కూడా తెలుసుకోండి. భాస్కర్ వాళ్ళ అక్క బిడ్డ ఉంటది, ఆమె పేరు రాజేశ్వరి, ఆమెది యాదగిరిగుట్ట దగ్గర విలేజ్. ఆ డబ్బులు ఎప్పుడైతే వచ్చినాయో ఆ పిల్ల కాచిరెడ్డిపల్లి ఉంటుంది ఒకటి. రెండోది వీళ్ళ భాస్కర్ వాళ్ళ తమ్ముని భార్య పేరు పావని, వాళ్ళ అమ్మ అకౌంట్ లోనే ఉంటాయి డబ్బులు. ఒకసారి మీరు మరి చెక్ చేసుకుంటాను కూడా భాస్కర్. ఇంకో ఆమె భాస్కర్ వాళ్ళ అమ్మ ఉన్నది, వాళ్ళ అమ్మ అకౌంట్ లో ఉంటాయి డబ్బులు. ఇక మళ్ళీ అదే విధంగా ఇంకా 4 ఎకరాల 30 గుంటల భూమి ఉంది, మన అకౌంట్ కూడా మళ్ళీ ఇంకోటి ఈ సకినాల ఆయన ఉండి కదా ఎవరు కృష్ణమూర్తి, మొదటి భార్యకు సగం చేసిండు, రెండో భార్యకు సగం ఉందా, ఆ భూమిని కూడా కొందామని చెప్పి ఒక ఆయన కార్డెక్కర్ అంటే కరుణాకర్ అంటే ఆయన ఉన్నాడు, ఆయన త్రూలా ఆ భూమి కూడా అగ్వాల కొట్టేసి మొత్తం ఆగమాగం చేసి ముసలాయనకు డబ్బులు ఇప్పించిండు. ఇవన్నీ ఇవే డబ్బులు, ఇందయ్యే డబ్బులు తీసుకుని ఇచ్చి ఆయన ఉన్నాడు. ఆయన ఇది కిరికిరి నడుస్తున్న భూమి అని తెలుసు, ఆయన ఎట్లా ఇస్తాడు, ఈయన త్రూలనే పోయినాయి. మళ్ళా ఇక పోయి ఆ డబ్బులు ఇల్లు ఇచ్చిన డబ్బులే, మనం అమ్మిన డబ్బులే. అసలు వ్యక్తికి ప్రాబ్లం, ఇద్దరు భార్యలతో ప్రాబ్లం, ఈయన బినామీగా వాడుకున్నారు. ఈయన మోసం చేసి ఎరక లేకుండా రైతు బంధు అని చెప్పి, నీకు రైతు బంధుకు లేవాలి, ఎంఆర్ఓ దానికి పోయి సంతకాలు పెట్టాలని చెప్పి భూమి ఈ భాస్కర్ మొదటి భార్యకి చేపించిండు. రేపు నాకు ఎస్ఐలతోని, సిఐలతోని, లేకుంటే ఎంఆర్ఓతోని, అధికారులతోని ఎలాంటి నాకు కాల్స్ వస్తున్నాయి, భయం అవుతుందనే ఉద్దేశంలో మీ ఈ క్యూ న్యూస్ను ఆశ్రయించడానికి వచ్చిన మీరే నాకు జర న్యాయం చేయాలి. భూమి నువ్వు ఎట్లా చేసినావు అంతా తెలుసు అన్న, ఇవి ఏ చెప్పినా అన్న అన్ని చేసుకుంది నువ్వే, భూమి రిజిస్ట్రేషన్ చేసుకుని నువ్వే కదన్న. ఇప్పుడు చేసుకున్నా నీ పేరు మీద చేసుకోలేవరా, నువ్వు విరగకుండా నువ్వు చేసుకోలే కదా, కూడా చేసుకుని చెప్పన్నా మరి చెప్పన్నా. నువ్వు ముంగడికి వస్తానే కదా, నేను ముందడికి వస్తానే కదా నా చేసినావు. కానీ ఇప్పుడు నా పేరు మీద ఎట్లా భూమి చేసినావు, నీ మీద ప్రయోగించుడు కదరా. ఫస్ట్ మా ఇంటికి వచ్చి నా దగ్గరికి శాకారం కార్డు బిల్డింగ్ కార్డుకి వచ్చి ఏం చెప్పినావు చెప్పినాను, నీ మనసు సాక్షిగా. అన్న నీకేం చెప్పిన, నీకు అన్ని కలిసి లక్షలు అప్పచెప్తాను అని చెప్పిన. ఏమని కలిసి నువ్వు వచ్చి ఆపుతాను, నువ్వు వచ్చి ఆపన్నాడా. నేనేనో ఫ్యాన్ కింద కూర్చుంటా, కూర్చో, నాకు అవసరం లేదు, నాకు వచ్చేది నాకు అవసరమే లేదు. నీకు వచ్చేకాడికి వచ్చేసాయి కదా, నీకు 3 లక్షల 3 లక్షల చిల్లర 3 కోట్ల చిల్లర ముట్టే కదా నీకు వచ్చేకాడికి వచ్చినాయిగా. అర్థమైందా? నువ్వు మాట్లాడు, ఎందుకంటే అది పెద్దగా అవుతుంది, చిన్నగా కాదు. ఎందుకంటే ఒక్కరి పేరు కాదు, ప్రతి ఒక్కరి పేరు బయటకు వస్తుంది. ఆ పేరు బయటకు రాకుండా ఇందులో రిస్క్ మొత్తం నీదే, నాదైతే ఏం లేదు. నేను నిమిత్త మాత్రమే, నా మీద చేసినావు, నీకు నచ్చినోనికి చేసిన బాధ్యుడు అంతా నువ్వే భరించుకుంటావు. అది అనుకో, ఏదున్నా నువ్వు అంతా నాకే కావాలనుకుంటే లాస్ట్కు మౌనికకైనా గతి నీకు అవుతుంది. మౌనిక ఏమైంది, 480 వచ్చి ఉంటే నీకే మళ్ళీ 1 2 దండగా పట్టుకొని వచ్చినావు. సేమ్ అదే పరిస్థితికి వస్తుంది. ఇది రికార్డులో రాసి పెట్టుకో, అర్థమైందా? మంచి రైట్. నీకు తెలియాలి, నువ్వు ఊర్లో ఉంటావు, నువ్వు తెలుసుకుంటుంటావు కదా, నువ్వు నాకు చెప్పాలి ఏమైతుంది అనేది. నాకు తెలియదు, నేను దూరం ఉంటానే, నాకు తెలియకుండా ఊళ్ళో ఉంటానే డబ్బులు మీరు ఇచ్చిరి. తను కాదని ఆయన మీదే ప్రెషర్ పెట్టుకుంటుంది, ఆయనతోనే కాంటాక్ట్ ఉంటుంది. నీకు గురువారమో బెస్సారం బాత్రగా అంటారు కదా సార్. అదే కొంచెం టైం అడిగిండు, వేరే కడీలో దొరకలేదు ఏదో అన్నాడు. చూద్దాం, నేను కూడా కొంచెం వేరే పనులలో ఉంటే అంత దాని గురించి ఆలోచించలేదు. చెప్తానులే, నేను చెప్తాను. నువ్వు బాగానే ఐడియా ఇచ్చిన అది చెప్తాను నేను. కాదు, లైన్ అనేది నీకు తెలియదు. ఇప్పుడు 10 గజాలకు ఒకటి వాడితే 5 గజాలకు 3 గజాలకు ఒకటి వాడతాం కదా సార్ మనం. అవునవును, అది కూడా మంచి ఐడియా. చెప్తాను. 10 గజాలకు ఉన్న కడీలు 10 గజాలకు ఒకటి పాతుంటే కడీలు వచ్చే వరకు 4 దినాలు అయింది అనుకో, దాన్ని ఎవరు అబ్జెక్షన్ చేస్తారు ఏం సంగతి అనేది కూడా నీకు కూడా. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మీ తరఫున ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు సార్ ఆడ? ఇప్పుడు నీ తరఫున నీకు ఇప్పించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పేరు ఏం పేరు? అదే ఏజెంట్ అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్రూలే కదా సార్ ఉన్నది. మరి వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా సార్, కడీలు వాతురు కదా, మరి పాతీరంటే అందులో మరి 4 దినాలు అయినాక పాతినాక ఇరగొట్టిరా ఉంచినాయా మరి ఎట్లుందని వాళ్ళు కూడా నీకు చెప్పాలి. మీరు రారు కదా సార్ ప్రతిసారి. అయితే వస్తాను, 2 రోజులలో టైం చూసుకొని వస్తాను, అప్పటి వరకు కొంచెం పని చేయించమని చెప్పిన. ఓకే ఓకే, అదే మీరు అంటారు కదా బేసారం వర్కలు వార్తీసారం అంటారు కదా. నేను గట్లానే ఫోన్ చేసిన.
సరే. ఎందుకంటే నాకు రేపు ఫ్యూచర్లో నాకేం ఇబ్బంది కావద్దని నేను నీకు హెల్ప్ కోసమే అడుగుతున్నాను గట్లా. అవునవునవును. ఏదున్నా ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైనా డబ్బులు 1000 అడిగినా కానీ మీరు బగడ్బందిగా రాపించుకున్నాకనే ఇవ్వండి అని కూడా చెప్తున్నా. అదే ముచ్చట చెప్తున్నా కదా సార్. ఏమి ఇప్పుడు ఇచ్చేది లేదుగా పైసలు, అన్ని ఆపుకొనే ఉంచినా మొత్తం పొజిషన్ ఇచ్చినాకనే ఇస్తాను పైసలు. అదే సార్, పొజిషన్ ఇచ్చినాకనే ఇస్తావు. పొజిషన్ మీదకి వేరే వాళ్ళు వస్తారనుకో, అర్థం చేసుకోండి సార్. అప్పుడు నీ పరిస్థితి, అరే ఇదంతా ఫ్రాడ్ జరిగిందని తెలిసినప్పుడు వేరే వాళ్ళు వస్తే ఎట్లా? ఫ్రాడ్ లేదు అందులో, డాక్యుమెంట్ అన్ని క్లీన్ లాయర్ పని అంతా చూపించినా కదా ఫ్రాడ్. ఓకే సార్, ఓకే సార్, మీరంతా కాన్ఫిడెన్స్ ఉంటే నాకేం బాగలేదు. కానీ నేనే ఇప్పుడు మీరు అంత పర్ఫెక్ట్గా నమ్మకం ఉన్నప్పుడు ఏం లేదని నేను ఆయనతో ఏదైనా బాండ్ పేపర్ రాపించుకోని అంటున్నా సార్. రాపించుకుంటారు. అవును, అప్పుడు ఇది కోర్టు నుంచి ఇంజంక్షన్ ఆర్డర్ ఎందుకు తెచ్చారు మీరు? నేను తేలి, ఆయనకే తెలుసు, ఆయనే తెప్పించింది సార్. అదే ఎందుకు తెప్పించారు? ఏమో కడీలు వాతాలని తెచ్చిండు, పాద్దామంటే ఎప్పుడు వాతిపోయలే నాతో. ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చిండు, కడీలు వాతానికే తెచ్చిండు సార్. అది అది ఇంజక్షన్ ఆర్డర్ ఫిబ్రవరిలో పట్టిండు కదా. అవును అవును. దేనికోసం? అది కడీల కోసమా? కడీల కోసమే ఇచ్చిండు. మరి పాద్దామని 10 సార్లు అడిగితే ఎప్పుడు పాద్దాం అంటాడు ఎప్పుడు అడిగినా. దాని కాల పరిమితి ఉంటుంది కదా సార్, 6 నెలలు ఎంతనో. అదే ఇంజక్షన్ ఆర్డర్ది ఎన్ని రోజుల టైం ఉంటుంది సార్ దానికి? ఏమో మళ్ళీ నాకు తెలియదు, అది కూడా లాయర్కి చూపిస్తాను, అడుగుతాను నేను. సరే సార్, తెలుసుకోండి, మీరు తెలుసుకోండి. సరే, ఓకే ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ. నేను శ్రీపదనాన్ని మాట్లాడుతుంటా, కళ్యాణ. అదే భాస్కర్ వాళ్ళ అన్నని మాట్లాడుతున్నా. అదే ఆ రోజు మన కాచిరెడ్డిపల్లి అదే శివరాజు చూడు, సంతకం పెట్టినప్పుడు వచ్చా చూడు నేను. నువ్వు ఏం చదువుకున్నావురా? అచ్చా అచ్చా, ఎన్ని ఏళ్ళు ఉంటావురా నువ్వు? ముద్ర అదే మీరు యాదవ్స్లలో ఏ కులం? మాది ముటాటి ఎర్రగొలం, దోమాట. అదే అదే మా ఊళ్ళో పిల్లగాడు ఉన్నాడు, అందుకే యాదకి వచ్చింది. మాది అంబర్పేటరా. అవునా? ఆ రోజు మన ఇప్పుడు శివరాజు కోసము అదే సిగ్నేచర్ సంతకం పెట్టావు చూడు, గుర్తుపట్టావు కదా? హలో హలో అన్న, వినిపిస్తుంది. అదే శివరాజు కోసము సంతకం పెట్టావు చూడు ఒకటి. తెలుసు తెలుసు, పెట్టినా. అదే ఆ రోజు నా చూలే, నేను భాస్కర్ వాళ్ళు అన్నాను. శ్రీపతి కదా? అవురా? తెలుసు తెలుసు, గుర్తుంది. సో చూసురు కదా, ఈ సగినాల భాస్కర్ అంటాడు మధ్యలో పాపం ఉత్త పుణ్యానికి ఇరికిచ్చిండు, అవతల పడ్డాడు, ఇబ్బందుల పాలు ఇప్పుడు ఈయన అవుతున్నాడు. అధికారుల చుట్టూ తిరగాలి, ఇప్పుడు ఖర్చు పెట్టుకోవాలి, పోలీసు వాళ్ళ నుంచి, ఆర్టీఓ నుంచి, యోగిత చుట్టమని నమ్మితే భూముల. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇసొంటి పంచాయతీలలో ఇరకకూర్రి, అన్నేదో తెలియక నమ్మిరికిండి కానీ మీరైతే ఇరకకూర్రి. ఆ భాస్కర్ అంటాడు, భాస్కర్ నీకు ఇదేమన్నా పద్ధతేనా? నీ పైసల కోసం ఇంకోళ్ళని ఇబ్బంది పెడతావా? ఏంది చెప్పు. ఇప్పుడు పాపం అనవసరంగా ఇంట్లో తీసుకొచ్చి బయట ఎత్తివి. అధికారులారా, మీరు ఒకసారి మొత్తం స్టేటస్ చెక్ చేయండి. ఆయన బ్యాంక్ అకౌంట్ మొత్తం అన్న దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, ఆ ఎవిడెన్స్ చూడండి. ఎవరు పైసలు తీసుకున్నారు, ఎవరు గేమ్ స్టార్ట్ చేసిరు, ఎవరు గేమ్ ఎండ్ చేసిరు, అసలోని ముంచిండు, కిందోని ముంచిండు, మధ్యలో బాగుపడ్డాడు. అవి అట్లున్నది ఈ భాస్కర్ తీరు. అన్న నువ్వు ఇబ్బంది ఏం పడకు, ఏమన్నా ఉంటే మన మీ అధికారుల చుట్టూ కానీ ఏమన్నా ఉంటే మా రిపోర్టర్ ఉంటాడు, మేము ఉంటాం, నువ్వేం ఇబ్బంది మాకు మాత్రం న్యాయం జరిగేటట్టు చూడండి. నా నుంచి ఎలాంటి ప్రూఫ్స్, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, రికార్డులు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, వాళ్ళు చేసినటువంటి మోసాలు అన్నీ ఉన్నాయి. జర మాకు న్యాయం చేయండి. ఓకే ఓకే అన్న, కూర్చో. సో చూసిరు కదా, అన్ని మంచితనానికి పోతే మనం మునుగుతాం. కాబట్టి పబ్లిక్ జర జాగ్రత్తగా ఉండండి, గిసోటి పంచాయతీలలో ఇరకకండి. సో ఇదండి ఇవాళ పబ్లిక్ వాయిస్. మీరు కింద కనబడే నెంబర్లకు ఫోన్ చేయండి, వాట్సాప్ చేయండి, గూగుల్ ఫామ్ చేయండి. మీ సమస్య ఏదున్నా సరే మా దృష్టికి తీసుకురండి. దానికి మాకు తోచినంత మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాం, తగినంత పరిష్కారం చేసే విధంగా మా క్యూ న్యూస్ వేదిక అవుతుంది మీకు. సో ఇదండి ఇవాళ పబ్లిక్ వాయిస్. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.